హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 41వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 41వ భాగం. మాయ డైమండ్ నెక్లెస్ తీసుకుంటే అది వద్దు వదినా, నాకు రింగ్ మాత్రం చాలు, ఇదైతే మీ గుర్తుగా ఎప్పుడు వేలుగా ఉంటుంది అని అంటుంది నైనిక. మీ అన్నయ్య తీసుకోమన్నారు, నేను మాత్రం తీసుకుంటానమ్మాయి, ఆ తర్వాత నీ ఇష్టం, మీ అన్నయ్య ఇష్టం అని నెక్లెస్ తీసుకుంది మాయ. రింగ్స్ చూస్తూ ఉండగా వెనక నుంచి హాయ్ మాయా అని వినిపించింది. ఆ గొంతు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది మాయ. వెనక్కి తిరిగి చూసిన మాయ స్టన్ అయిపోయింది. పూజ ఆమె ముందుకు వచ్చి, ఏంటి మాయా, నన్ను చూసి ఎలా అయిపోయావు? కొంపదీసి ఏ భూతంలాగానో దయ్యంలాగానో కనపడుతున్నానా ఏంటి అని తన జోక్కి తనే పెద్దగా నవ్వింది. అంతకంటే ప్రమాదకరమైన దానివి నువ్వు అనుకుంది మనసులో మాయ. ఇది ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చింది? అసలు తను ఇక్కడున్నట్లు పూజకి ఎలా తెలిసింది? అమెరికాలో ఉండాల్సిన పూజ హైదరాబాద్లో ఇక్కడ ఈ షాప్లో ఎలా ఉంది? అన్నీ ప్రశ్నలే మాయకి. మాయ ఆలోచనలో ఉండగానే, ఏంటి మాయ అలా ఉన్నావు? నన్ను ఇక్కడ ఊహించలేదు కదా, అందుకేనా ఇలా వెర్రి చూపులు చూస్తున్నావు? పూజ మజాకానా అని నవ్వుతూ నైనిక వంక చూసి, మీ ఫ్రెండా, పరిచయం చేయవా అంది. ఏం చేయాలో అర్థం కాలేదు మాయకి. మొహం మీద నవ్వు పులుముకొని, నా ఫ్రెండ్ నైనిక అని చెప్పింది. తిను పూజ, మా దూరపు బంధువు, కజిన్ అవుతుంది అని చెప్పింది పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లుగా. హాయ్ చెప్పింది నైనిక. నైనికను అదోలా చూస్తూ వంకరగా నవ్వుతూ హాయ్ చెప్పింది పూజ. ఆమె బిహేవియర్ ఎందుకో నైనికకు అస్సలు నచ్చలేదు. సారీ పూజ, ఈరోజు మేం చాలా బిజీగా ఉన్నాం, రేపు కలుద్దాం, రేపు నేను ఫోన్ చేస్తాను అని నైనికను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళబోయింది. ఆగుమాయా, అంత తొందర ఏంటి? పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయవా అని వంకరగా నవ్వింది. ప్లీజ్ పూజ, నేను తర్వాత మాట్లాడతాను అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళబోయింది. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను నీ ఫ్రెండ్తో మాట్లాడాలి అంది పూజ. నాతోనా అంది నైనిక. అవును నీతోనే అంది పూజ సీరియస్గా చూస్తూ. నేను నీకు తెలుసా అంది నైనిక పూజ వైపు చూస్తూ. తెలుసు, నువ్వు నా ప్లేస్ ఆక్యుపై చేస్తుంటే తెలుసుకోకుండా ఎలా ఉంటాను అంది కోపంగా గీత. ఏంటి, ఏమంటున్నావు? అర్థం కాలేదు అంది అయోమయంగా నైనిక. తను ఆమెను చూడటం ఇదే ఫస్ట్ టైం. మాయ మొహం చూస్తే పూజ మీద మంచి ఇంప్రెషన్ ఉన్నట్లు లేదు. ఆమె తనతో ఏం మాట్లాడాలనుకుంటుంది అనుకుంటూ, ఏంటో చెప్పండి అంది. నైని, తనతో నీకెందుకు, నువ్వురా వెళ్దాం, ఇంకా చాలా షాపింగ్ ఉంది అంటూ నైనిక చేతిని పట్టుకొని లాగింది మాయ. మాయా, నువ్వు ఇప్పుడు తీసుకెళ్తే నేను తనతో మాట్లాడలేనా? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మాట్లాడతాను అంది బెదిరింపుగా మాయ వైపు చూస్తూ. ఏదో తేడాగా ఉంది అనుకుంది నైనిక. నువ్వుండు మాయ వదినా, చెప్పండి, ఏం చెప్పాలి నాతో మీరు అంది మర్యాదగా పూజని. ఏం చెప్పాలంటే, నువ్వు నా ప్లేస్ నుండి తప్పుకోమని చెప్తున్నాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే విరాట్, అతని లవర్ని అంది. అప్పటికే మాయ కార్తీక్కి కాల్ చేయాలనుకొని హడావుడిలో వీడియో కాల్ చేసింది. ఇదేంటి ఇప్పుడు వీడియో కాల్ చేస్తుంది? వాళ్ళు సెలక్షన్లో మా ఒపీనియన్ కోసం అనుకుంటా అనుకొని కాల్ ఆన్ చేశాడు కార్తీక్. అప్పటికే పూజ మాటలు వినిపించి కార్తీక్ ఫోన్ వైపు చూశాడు. అక్కడ పూజను చూసి చిరాగ్గా మొహం పెట్టాడు విరాట్. ఈ చీటర్ నైనికతో ఏం మాట్లాడుతుంది అన్నాడు. ఈ చీటర్ నైనికతో ఏం మాట్లాడుతుంది అన్నాడు. కళ్ళు చిట్లించి చూశాడు కార్తీక్ విరాట్ వైపు. పద వెళదాం అన్నాడు. ఆగు, అసలు అక్కడ ఏం జరుగుతుందో ముందు చూడని అంటూ ఫోన్ వైపు దృష్టి సారించాడు విరాట్.
ఏంటి మీరు మాట్లాడేది అంది నైనిక అప్పటికీ మర్యాదగానే. అర్థం కాలేదా? యుఎస్లో ఉండగా విరాట్ నన్ను లవ్ చేశాడు. ఇక్కడికి వచ్చి నీతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం నేను మా ఈ విషయం నేను మాయకు కూడా చెప్పాను. నీ ఫ్రెండే కదా, అడుగు. నీకు ఏమీ చెప్పకుండా దాచేసింది అంది పూజ కోపంగా. నేనేం చెప్పాలి? నువ్వు బుద్ధి లేకుండా చెప్పిన అబద్ధాలన్నీ నేను ఈ అమ్మాయికి చెప్పాలా అంది అంతే కోపంగా మాయ. అవేవీ అబద్ధాలు కాదు, అన్నీ నిజాలే. విరాట్ నేను లవ్ చేసుకున్నాం. విరాట్కి నేనంటే చాలా ఇష్టం. అందుకే నాకు కాలేజీలో అర్థం కాని లెసన్స్ అన్నీ తనే చెప్పేవాడు. కావాలంటే విరాట్ని అడుగు. అతనంటే నాకు ప్రాణం. విరాట్ లేకపోతే నేను బ్రతకలేను అని ఏడుపు మొదలుపెట్టింది పూజ. చాలా ఎంబరాసింగ్గా అనిపించింది మాయకి, నైనికకి. ఇక ఆపండి మీ డ్రామాలు అంది చాలా చిరాగ్గా నైనిక. నా బాధ డ్రామాలా అనిపిస్తుందా నీకు అంది మరింతగా ఏడుస్తూ. విరాట్ లేనిదే నేను బ్రతకలేను, వదిలేసేయి. నీకేం కావాలంటే అది ఇస్తాను. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బు కోసమేగా అతన్ని చేసుకుంటున్నావు. అది ఎంతైనా నేను ఇస్తాను అంటూ బోరున ఏడుస్తుంది. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. మా బావ పేరు నీ నోట్లోంచి వచ్చిందంటే చంపేస్తాను అంది నైనిక. విరాట్ నన్ను లవ్ చేశాడు. నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. మేమిద్దరం ఫిజికల్గా కూడా దగ్గరయ్యాం. కావాలంటే చూడు అంటూ ఒక వీడియో చూపించబోయింది. ఆమె చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండానే ఆమె చెంప చెళ్ళున మోగించింది నైనిక. ఆ దెబ్బకు కళ్ళు గిర్రున తిరిగాయి పూజకి. చాలా ఇన్నోసెంట్లా ఉంది. మనం 2 మాటలంటే ఏడుస్తూ వెళ్ళిపోతుంది అనుకుంది పూజ. దానికి విరుద్ధంగా ఉంది నైనిక ప్రవర్తన. వింటూ ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా? ప్రాణం తీస్తాను ఏమనుకుంటున్నావో? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? మా బావ గురించి. పెళ్లి చేసుకోబోతున్నా నేను కాదు, ఆయన గురించి తెలిసినా ఏ ఒక్కరితో అయినా నీ మాట కరెక్ట్ అనిపించు, నేను తప్పుకుంటాను. ఎవరి మీద బురద చల్లుతున్నావు? నువ్వేదో పిచ్చి వీడియోలు తీసుకొని వస్తే నేను నమ్మి మా బావని బ్లేమ్ చేస్తాను అనుకున్నావా? అసలు నీలాంటిది మా బావకి ఫ్రెండ్ ఏంటి? నాకు తెలిసి నీలాంటి అమ్మాయితో మా బావ ప్రేమ కాదు కదా, స్నేహం కూడా చేయడు. మా బావ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆడవాళ్ళంటే బావకి గౌరవం. నీలాంటి దానివల్ల అది పోయేటట్లు చేయకు. నన్ను పెళ్లి చేసుకోబోతూ కూడా నేను పక్కనే ఉన్నా నాతోనే హద్దులు దాటడు. నీతో ఫిజికల్ రిలేషన్ ఉందా? కనీసం తన ఎడమ చేతి ఫింగర్ కూడా తగిలి ఉండదు నీకు. జాగ్రత్త. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి మా బావ గురించి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక కోసేస్తాను, జాగ్రత్త అంది. ఎంతో ఇన్నోసెంట్లా స్మూత్గా కనిపించే నైనిక ఉగ్రరూపం చూసి జడుచుకుంది మాయ. చాలా సంతోషం కూడా వేసింది విరాట్ మీద ఆమెకు ఉన్న నమ్మకానికి. నేను చెప్పేది నిజం, కావాలంటే ఈ వీడియో చూడు అంటూ ఏదో వీడియో చూపించింది. సరే ఏడు, ఏదో చూపించేడుస్తా అంటున్నావుగా, చూపించు అంది. విరాట్ ఫింగర్ కూడా తగలలేదు నాకు అన్నావుగా, ఇది చూడు అంటూ గొప్పగా చూపించబోయింది. ఆ వీడియోలో స్పృహ తప్పి పడిపోయినట్లున్న పూజని ఎత్తుకొని తీసుకుని వెళ్తున్నాడు విరాట్. అది చూసి చిరాగ్గా కళ్ళు ముడివేసింది నైనిక. అంత విశేషం ఏముంది అందులో అంది చాలా తేలిగ్గా. నన్ను చిన్న పాపలో ఎత్తుకుని తీసుకువెళ్తున్నాడు విరాట్. అర్థం కావటం లేదా చూస్తుంటే? ఎవరినైనా తీసుకెళ్తారా అలాగా, ప్రేమించిన వాళ్ళను తప్ప అంది. అది చూసి పగలబడి నవ్వింది నైనిక. జస్ట్ 2 రోజుల క్రితమే మా ఇంట్లో పనిచేసే రంగమ్మ కూతురు జానకి. ఆ అమ్మాయి పసిపాప కాదు, 16 ఏళ్ల పడుచు. హెల్త్ బాగోలేక స్పృహ తప్పి పడిపోతే మా బావ ఇలాగే చేతుల్లో ఎత్తుకొని తన కారులోనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. ఇంతకీ రంగమ్మ తన కూతురు మా ఇంట్లో ఏం పని చేస్తారో తెలుసా? వాళ్ళు మా ఇంట్లో స్వీపర్స్. అది మా బావ మంచితనం. ఆ అమ్మాయిని కూడా మా బావ లవ్ చేసి ఏదో చేసినట్లేనా? పిచ్చి మాటలు, వెధవ ఆలోచనలు ఆపేసేయి. అయినా ఆ వీడియో చిన్నపిల్లలు చూసినా చెప్తారు అది కావాలనే సృష్టించారని. అందులో మా బావ మొహంలో నీకేదో అయ్యిందని ఆందోళన కనబడుతుంది.
నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నా కూడా నీ మొహంలో ఏదో సాధించానని గర్వం, సంతోషంతో కూడిన నవ్వు దాచుకున్నా కూడా దాగట్లేదు. కొంచెం ఆ నవ్వుని గ్రాఫిక్స్లో అయినా ఎరేజ్ చేయించాల్సింది. అప్పుడు మా బావ గురించి తెలియని వాళ్ళైనా నమ్మేవాళ్ళు అని నైనిక ఇస్తున్న వివరణకు నోరు వెళ్ళబెట్టి చూసింది పూజ. మాయ కూడా. ఎందుకంటే మాయ కూడా ఆ వీడియో చూసి ఒక క్షణం తప్పుగా ఆలోచించింది. కానీ నైనికకు విరాట్ మీద కొండంత నమ్మకం ఉంది. ఒకవేళ అది నిజమే అయినా కూడా నమ్మలేనంత నమ్మకం ఉంది. ఇదే కదా విరాట్ కోరుకుంటాడు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా కావాల్సింది ప్రేమ, నమ్మకం అని ఎప్పుడూ చెప్తాడు. కాదు, ఇది నిజం. విరాట్ నన్నెత్తుకొని రూమ్కి తీసుకువెళ్తున్నాడు. అందుకే అంత సంతోషంగా ఉన్నాను. నువ్వు అలా ఊహించుకుంటే నేనేం చేయను అని బొకాయించింది పూజ. అవునా, అయితే నువ్వు షాప్కి వచ్చి దాదాపు గంట పైనే అవుతుంది. నువ్వు షాప్లోకి వచ్చేటప్పుడు నేను గమనించాను. నువ్వు మా వెనకే వచ్చావు. మా వెనకే మాస్క్ పెట్టుకొని నీడలా తిరుగుతూ మమ్మల్ని గమనించటం కూడా నేను చూశాను. అప్పుడంతా చాటుచాటుగా ఉండి మా బావ పక్కకు వెళ్ళాక ఇక వాళ్ళు మా షాపింగ్ అయ్యి మేం వెళ్ళేదాకా రారు అని నిర్ధారించుకొని ఇప్పుడు వచ్చావు. నువ్వు చెప్పేది నిజమే అయితే మా బావ ఉన్నప్పుడే వచ్చి ఎందుకు నిలదీయలేదు? నీకు అన్యాయం చేసింది మా బావ కదా. అసలు షాపింగ్లో ఎందుకు? ఇంటికి వచ్చి అందరి ముందు నిలదీయొచ్చుగా. నేను అమాయకంగా కనిపిస్తున్నాను కదా, ఏది చెప్పినా నమ్మేస్తాననుకున్నావా? మరీ అంత పిచ్చి మొహంలాగా కనిపిస్తున్నానా నీకు? అయినా ఇది పైవాడు చేసిన డిఫెక్ట్. నేనేం చేయలేను పాపా. అయినా పరిచయం ఉన్న మగవాడల్లా ప్రేమించినట్లేనా? పక్క మీదకి వచ్చేసినట్లేనా? చీ, అలా చెప్పుకోవటానికి సిగ్గు అనిపించట్లేదు? చూస్తే బాగా చదువుకున్న దానిలా ఉన్నావు. కొంచెమైనా జ్ఞానం ఉండొద్దా? ఇంత నీచంగా నిన్ను నువ్వే పొట్రైట్ చేసుకొని ఏం సాధిద్దామనుకుంటున్నావు అంటూ చడామడా వాయించింది. దిమ్మ తిరిగిపోయింది పూజకి. నిజంగానే ఈ అమ్మాయి చాలా అమాయకంగా కనిపిస్తుంది. ఎలాగైనా ఆమెను తప్పుదారి పట్టించొచ్చు. ఈ వీడియో చూస్తే పెళ్లి చెడగొట్టుకొని విరాట్కి దూరంగా వెళ్ళిపోతుంది అనుకుంది. ఈమెను చూస్తే ఇలా మాట్లాడుతుంది అనుకుంది. అయినా కూడా తగ్గకుండా బింకంగా, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో, తర్వాత నువ్వే బాధపడతావు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు అని బెదిరించింది. ఓకే, క్యారీ ఆన్. నీ ఇష్టం వచ్చింది చేసుకో పాపా. పోలీసులంటే మరీ అంత వెర్రి పప్పల్లా కనిపిస్తున్నారా నీకు? నువ్వు 4 అబద్ధాలు చెప్పి ఏడవగానే వచ్చి మా బావను తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేయటానికి నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నువ్వు అమాయకురాలు అనుకుంటున్న నాకే తెలిసిపోతుంది. అంత చదువుకొని అంతంత పెద్ద ఉద్యోగాలు చేస్తూ రోజు నీలాంటి వాళ్ళని 100 మంది చూస్తారు. వాళ్ళకు తెలియదా నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో? పిచ్చి పాప, అక్కడ ఉన్నది విరాట్. అతన్ని టచ్ చేయి, తెలుస్తుంది. తర్వాత ఫలితం ఎలా ఉంటుందో. పోలీసుల దాకా అవసరం లేదు. నేనే నీ డొక్క చించి డోలు కడతాను, చర్మం ఒలిచి ఎండబెడతాను. మా బావ జోలికి వస్తే మైండ్ ఇట్. ఊరుకుంటున్నానని మరీ రెచ్చిపోకు అని అంతకంటే గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది నైనిక. దానికి బెదిరిపోయిన పూజ కాళ్ళబేరానికి వచ్చింది. లేదు నైనిక, నేను చెప్పేది నిజం. నీకు అర్థం కావటం లేదు. నిజం తెలిసిన తర్వాత నువ్వే బాధపడతావు అంది కళ్ళు తుడుచుకొని ముక్కు చీదుతూ. విరాట్ నేను లవ్ చేసుకున్నాం. ఇది నిజం, ఇదే నిజం అంది చాలా గట్టిగా. ఛత్ నోర్మై, వింటున్నాను కదా అని ఓ తెగ చెప్పేస్తున్నావు ఇందాకటి నుంచి. అక్కడ ఉన్నది విరాట్, నాకు కాదు. ఎవరికి చెప్పినా నమ్మరు. విరాట్కి అలాంటివి తెలియదు. తను అనుకున్నది, తన మనసులో ఉన్నది స్ట్రైట్గా చెప్పటం తప్ప. నువ్వు కొన్ని గంటలు చూసావేమో మా బావని. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. లోపల ఒక మాట, బయట ఒక మాట చెప్పటం చేత కాదు మా బావకి. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు నిన్ను లవ్ చేసి ఉంటే అందరికీ చెప్పి నిన్ను పెళ్లి చేసుకునేంత ధైర్యం మా బావకి ఉంది. అక్కడ ఉంది విరాట్. నిప్పుకి చెదలు ఎలా అంటదో మా బావకి చెడు కూడా అలా అంటదు. పిచ్చివాగుడు వాగి
మా బావకి చెడు అంటగట్టాలని చూడకు. నాలుక కోసేస్తా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఇక్కడే నీ ప్రాణం తీసేస్తా. కేసు ఎలా మాఫీ చేయించాలో మా బావ చూసుకుంటాడు అంది ధీమాగా. చూడు పాప, ఆస్కార్ లెవెల్లో నటించేశావు. కానీ ప్రేమంటే 2 మనసులు కలవాలి, 2 అభిప్రాయాలు కలవాలి, 2 ఇష్టాలు కలవాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంది. నువ్వు చూసి మా బావ నచ్చగానే ప్రేమించాను అనుకుంటే దాన్ని ప్రేమ అనరు, కామం అంటారు. మా బావ బయటకు వెళ్ళినప్పుడల్లా నీలాంటి కామ పిశాచులు చాలామంది సొల్లు కార్చుకుంటూ చూస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ప్రేమించానని ఇంటికి వచ్చేస్తే అయ్యో మా మామయ్య ఇప్పుడున్న లాంటి విల్లాలు ఓ 100-200 కట్టించినా చాలవేమో. కాబట్టి పాప, వెళ్ళి మీ ఇంట్లో చెప్పి నీకు నచ్చిన వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకో. చదువుకున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, సరేనా? ఓ, చాలా లేట్ అయిపోయింది. మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ మా బావ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా లేట్ చేస్తే ఇక్కడికే వస్తాడు. నీకు ఓకే అయితే నాకేం అబ్జెక్షన్ లేదు అంది పూజని చూసి కళ్ళు ఎగరేస్తూ. కోపంగా నైనికని మాయని చూస్తూ పళ్ళు నొరుకుంటున్న పూజ చెంప మీద చేత్తో తట్టి, మరీ గట్టిగా నొరకు, ఊడిపోతాయి. అసలే పెళ్ళి కావలసిన పిల్లవు. అలా బీపీ పెంచేసుకుంటే ఎలా? హెల్త్ పాడైపోదు? ఈ నెల 10వ తారీఖున విజయవాడలో మా బావకి నాకు పెళ్ళి. తప్పకుండారా? అలాగే నీ పెళ్ళికి కూడా నన్ను పిలవటం మర్చిపోకు. మా బావ నేను కలిసి వచ్చి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాంలే పాపా అని నోరు తెరుచుకొని చూస్తున్న మాయ చేతిని పట్టుకొని, వెళ్దామా మాయ వదినా అంది. కళ్ళలోంచి లేచి నడిచినట్లుగా నోరు తెరుచుకొని అలాగే నయనకి వెంట నడిచింది మాయ. మరి నయనకి ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. చిన్నపిల్ల, ఏమీ తెలియదు అనుకుంది మాయ. నయనకి దగ్గర నుంచి అసలు ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాయ. మాయ వదిన, అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయి, ఎక్కడ ఉన్నారో. బావ కూడా అన్నయ్య దగ్గరే ఉన్నాడో లేక వెళ్ళిపోయాడా అడుగు అంది. ఈ లోకంలోకి వచ్చిన మాయ తల విదిలించింది. కార్తీక్, రండి కారు దగ్గర ఉంటాము అని చెప్పి బయటకు నడిచింది. కార్తీక్ జరిగిందంతా చూసి నవ్వలేక చచ్చిపోయాడు. ఒరే బావగా, జాక్పాట్ కొట్టావురా. మా చెల్లికి ఎంత ప్రేమరా. నువ్వంటే ఎంత నమ్మకంరా. పెళ్ళంటే ఇద్దరి మధ్య అంతులేని ప్రేమ, అంతకు మించి నమ్మకం ఉండాలని నువ్వెలా కోరుకుంటావో అచ్చు మా చెల్లి అలాగే ఉందిరా. లక్కీరా బావగా నువ్వు. ఏ అమ్మాయి అయినా అలాంటి మాటలు విని కనీసం ఆలోచిస్తుందిరా, అది నిజమా కాదా అని. నా చెల్లి మాత్రం అస్సలు ఆలోచించలేదురా. మా బావ తప్పు చేయడు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందిరా. చిన్నపిల్లలా ఉంటుంది చూడటానికి. ఇంత చిన్నపిల్లని చేసుకుంటున్నాడు. విరాట్కి సెట్ అవుతుందా అని నేను మాయా కూడా అనుకున్నాం. కానీ అందరినీ మించిపోయిందిరా మా చెల్లి. అన్నిట్లోలాగే దీనిలో కూడా లక్కీబే నువ్వు అన్నాడు విరాట్ భుజం మీద చరిచి. అదేం పెద్ద విషయం కాదు అన్నట్లు నవ్వేశాడు విరాట్. కానీ అతనికి మనసులో చాలా గర్వంగా అనిపించింది. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్రా. నిజంగా మీలాంటి జంట ఎక్కడా ఉండదు. మొన్న రోహిత్ గాడి విషయంలో నువ్వన్న మాట నాకు ఇంకా గుర్తుందిరా. ఒకవేళ నైనికని వాడు ఏమైనా చేస్తే ఏం చేసేవాడివిరా? వాడికిచ్చి పెళ్లి చేసేవాడివా అని అంటే, లేదురా, కుక్క వాసన చూసిందని బంగారాన్ని పనికిరాదని పడేస్తామా? అదొక యాక్సిడెంట్ అనుకుంటాను. అది నా ప్రాణంరా. నేను కాకుండా ఇంకొకరు దాని పక్కన ఉంటే అది బ్రతకదురా, చచ్చిపోతుంది. దాని మనసులో ఎప్పుడూ నేనే ఉంటాను. దాని మనసు నాకు కావాలి, కానీ దాని శరీరానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. నేను బ్రతికుండగా దాన్ని దూరం చేసుకునే ప్రసక్తే లేదు అన్నావు. నేను లేకుండా అది ఎలా బ్రతకలేదో అది లేకుండా నేను కూడా బ్రతకలేనురా. అది పుట్టినప్పటి నుంచి ఉన్న బంధం మాది. ఈరోజు దాని మీద ఎవడో వెధవ చెయ్యి వేశాడని అది మలినమైపోతుందా? మా బంధం తెంచుకుంటానా అన్నావు. ఆ రోజు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించిందిరా. అప్పుడు నైనిక మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూశాను. ఇప్పుడు నీ మీద నైనికకు ఎంత నమ్మకం ఉందో కళ్ళారా చూశాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఇన్నాళ్ల నుంచి విన్నాన్రా. ఈరోజు చూస్తున్నాన్రా.
మీరు నా ఫ్రెండ్స్ అయినందుకు నిజంగా నాకు గర్వంగా ఉందిరా అన్నాడు విరాట్ని కౌగిలించుకొని. సర్లేరా, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పదా అన్నాడు విరాట్. ఎంట్రన్స్ దాకా పోయి ఇప్పుడే వస్తాను, నువ్వు పదా అంటూ వెనక్కి తిరిగాడు విరాట్. ఇంకా అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న పూజ దగ్గరికి వెళ్ళాడు. ఆమె మొహం మీద చిటికలు వేసి, హలో మిస్, నీ పేరేంటో కూడా నాకు గుర్తులేదు. ఏంటి ఏదో వాగుతున్నావు అన్నాడు డైరెక్ట్గా విషయంలోకి వస్తూ. అతన్ని చూడగానే ముందు తళుక్కన మెరిశాయి పూజ కళ్ళు. అంతలోనే అతను అన్న మాటకి భయం చోటు చేసుకుంది ఆమె కళ్ళలో. నిజంగానే అతను ఎదురు పడాలన్నా కూడా ఆమెకు భయమే. విరాట్ ఎప్పుడు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. అది అది అని నీళ్లు నములుతోంది. నీ చెత్త వాగుడంతా నేను విన్నాను. ఆ చెత్తంతా మళ్ళీ వినాలని కూడా లేదు నాకు. చాలా పెద్ద చదువులు చదివావు. చదువు మాత్రం ఉంటే సరిపోదు, సంస్కారం ఉండక్కర్లేదా? నేను ఏ రోజైనా నీతో 2 మాటలైనా మాట్లాడానా? కేవలం నువ్వు లెసన్స్ అర్థం కాలేదంటే ఆ లెసన్ మాత్రం చెప్పా నీకు. ఆ మాత్రానికే అది లవ్ అవుతుందా? బుద్ధి ఉండక్కర్లేదా మాట్లాడటానికి? నీలా చదువుకొని సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే అమ్మాయిలంటే నాకు చాలా గౌరవం. నీ వల్ల అది కూడా పోయేటట్లుంది. అది కాబట్టి మాటలతో చెప్పి వెళ్ళింది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఇక్కడే పాతేస్తాను. నా సంగతి నీకు పూర్తిగా కూడా తెలియదు. యుఎస్ కాదు కదా, ఇప్పుడు నించున్న దగ్గర నుంచి సెంటీమీటర్ కూడా పక్కకు కదలవు. అక్కడే గాల్లో కలిసిపోతావు. బీ కేర్ఫుల్ అన్నాడు సీరియస్గా. నిలువు గుడ్లేసుకొని అలాగే చూస్తూ ఉంది. ఒక్క మాట కూడా నోట్లోంచి పెగలటం లేదు. వెళ్ళటానికి 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి వచ్చాడు విరాట్. ఏంటి అది? నువ్వు ఇచ్చే డబ్బు బంగారం తీసుకుని వెళ్ళిపోవాలా? ఎంత ఇస్తావేంటి? అది ఈ విరాట్ వైఫ్ ఇంకా కాలేదు. దానికి ఓ సొంత రిజిగ్నేషన్ ఉంది. అదేంటో చెప్తే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు. నేను యుఎస్లో ఉండగా మా మామయ్య ఒక అతను అక్కడికి వస్తే అతన్ని పరిచయం చేయమని మీ నాన్న చేసే కోడిగుడ్డంత బిజినెస్కి అతని హెల్ప్ చాలా అవసరమని నా కాళ్ళ వేళ పడి అడుక్కున్నావు. గుర్తుందా? మర్చిపోయావా అన్నాడు. ఉంది అన్నట్లు తల ఊపింది. ఆయన పేరు తెలుసు కదా, టొబాకో టైగర్, టొబాకో కింగ్, నరేంద్ర భూపతి అంటారు. గుర్తుంది కదా? ఆ నరేంద్ర భూపతి గారి ఏకైక వారసురాలు, నా కాబోయే భార్య. పుట్టుకతోనే నా మరదలు నైనిక. నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని వరుస పెట్టుకుంటుంది అది. అవసరమైతే నన్ను కూడా కొనే శక్తి ఉంది నా మామకి. అలాంటి దానికి నువ్వు డబ్బులు నగలు ఇస్తాను, నా నుంచి దూరంగా వెళ్ళమంటున్నావా? అద్దంలో మొహం చూసుకో కొంచెం. నువ్వు అలాంటి మాటలు అంటున్నా అది ఆస్తి గురించి కానీ డబ్బు గురించి కానీ ఒక్క మాట అనలేదు. అది దాని వ్యక్తిత్వం. అర్థమైందనుకుంటా. దాని దగ్గర డబ్బుకు విలువ లేదు, మనసుకే తప్ప. దాని బాబుకే కనుక నువ్వు అన్న మాటలు తెలిస్తే రేపు ఉదయానికి నువ్వు భూమి మీద ఉండవు. అది చెప్పదనుకో. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని స్పీడ్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి, ఆ నైనిక టొబాకో కింగ్ నరేంద్ర భూపతి గారి కూతురా? అంత సింపుల్గా ఉంటే ఎవరో సాదాసీదా అమ్మాయి అనుకుని నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. అమ్మో, ఆ అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఎలాగైనా పెళ్లి మానుకునేటట్లు చేస్తే నా పేరు లైమ్లైట్లోకి వస్తుంది. అప్పుడు చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు విరాట్ అనుకున్నా. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళా? పైగా అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురా? నమ్మలేనట్లుగా అనుకుంది. అయ్య బాబోయ్, ఇలాంటి పెద్దవాళ్ల మధ్య తల దూరిస్తే నా తలే పగిలిపోతుంది. ఎంత త్వరగా యుఎస్ వెళ్ళిపోతే అంత మంచిది అనుకొని అక్కడి నుంచి జారుకుంది చిన్నగా. మాయా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కార్తీక్ని బావయ్యాడన్నయ్యా అని అడిగింది నైనిక. అది ఏదో పని ఉందని వెళ్ళాడమ్మా. నా పని మీద నేను వెళ్ళాను. ఫోన్ చేస్తా ఉండు అని ఫోన్ చేశాడు. వస్తున్నారా, 5 minutes అన్నాడు విరాట్. విరాట్ వచ్చాక అందరూ కలిసి లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళారు. మాయా తను తీసుకున్న జ్యువెలరీ చూపిస్తుంది కార్తీక్కి. విరాట్ నైనిక వైపే ఆరాధనగా చూస్తున్నాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు కొత్తగా? ఎదురుగా మీ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు అంది సిగ్గుపడుతూ.
విరాట్కే వినపడేటట్లుగా చిన్నగా, ఏమీ లేదు, ఇందాక తీసుకున్న వైట్ శారీలో ఫస్ట్ నైట్ రోజు నువ్వెలా ఉంటావో అని ఇమాజిన్ చేసుకుంటున్నా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. ఛీ పో బావా అంటూ సిగ్గుపడింది. ఎర్రబడ్డ నైనిక చెంపల్ని చూస్తూ, సిగ్గే సింగారమాయనే శ్రీవల్లి, మాటే బంగారమాయనే అని చిన్నగా హమ్ చేస్తూ నైనిక చెంప మీద చిటిక వేశాడు. మరింతగా సిగ్గుపడి, అది సిగ్గే సింగారం కాదు, చూపే సింగారం అంటూ మరింత సిగ్గుపడింది నైనిక. నాకిలాగే బాగుంది అన్నాడు విరాట్. ఒరేయ్, మేమున్నాంరా ఎదురుగా అన్నాడు కార్తీక్ అది చూసి. ఇందాక పూజను జాడించి ఆరేసిన పిల్ల, ఇప్పుడు బావను చూసి సిగ్గుపడే పిల్ల ఒక్కరేనా అనుకున్నాడు కార్తీక్ మనసులో. ఉంటే ఏంటంట, కళ్ళు మూసుకోబే అన్నాడు విరాట్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? సరేనండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.